కొద్దిసేపు శ్రద్ధగా వాక్యం మీద దృష్టి పెడతాం. దేవుని యొక్క మహాకృపను బట్టి పనులన్నింటిలో దేవుడు ఎంతో సహాయం చేశారు. ఏప్రిల్ నెల 4వ తారీఖు మొదలు పెట్టాం పనులు. ఇక్కడే ప్రార్థన చేసి పైకి వచ్చి ఏప్రిల్ నెల 4వ తారీఖున మరి పనులు ప్రారంభిస్తే దేవుని మహాకృప చేత సెప్టెంబర్ నెల 5వ తారీఖుకి పనులు పూర్తయిపోయినాయి. చక్కగా దేవుడు అన్ని పనుల్లో ఎంతగానో సహాయం చేశారు. 4వ తారీఖు ప్రార్థన, 5వ తారీఖు పనులు ప్రారంభమైంది. ఏప్రిల్ 5వ తారీఖు, మరి అలాగే సెప్టెంబర్ 5, ఖచ్చితంగా 5 నెలలు. నన్ను ఎందుకు కూర్చొని ఆలోచన చేస్తే ఏప్రిల్ 5 నుంచి సెప్టెంబర్ 5కి పనులు పూర్తయినాయి. అమ్మ కార్యక్రమం రోజున అన్ని పనులు శుభ్రంగా పూర్తి చేసి మరి అమ్మ జ్ఞాపకార్థాన్ని రోజున ప్రార్థన చేసి ఏడుకు వచ్చాం. మరి లిఫ్ట్ కూడా దేవుడు చక్కగా మనకి వర్క్ అవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. వాళ్ళు తప్పనిసరిగా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాది దేవునికి మనం తప్పక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది. హల్లెలూయా. నేను ఎప్పుడో మాట అంటాను, కార్యారంభం కంటే కార్యాంతం ఎంతో మేలని. పనులు ప్రారంభించడం గొప్పతనం కాదు, కానీ పనులన్నీ ముగించడం చాలా గొప్ప విషయం. కాబట్టి నేను కూడా అవకాశం ఉన్నంత వరకు ఇక్కడే ఉండి దగ్గరుండి ఏ పనులు ఎలా మరి నాకు కావాలో అట్లా చేయించుకోవడానికి దేవుడు ఎంతో కృప ఇచ్చారు. అన్ని పనులు కూడా మరి ఎంతగానో దేవుడు సహాయం చేశారు. అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం అన్నారు చూడు దేవుడు. ఆ మాట నిజంగా నెరవేర్చారు. నేను ఇంత అవుద్ది అనుకోవాలా. నేను అడిగింది కొంచెం అయితే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా చాలా గొప్పగా దేవుడు పనులు జరిపించారు. మరి కింద కూడా అనుకోకుండా షాపులు కడతాం. మరి ఆ విధంగా చక్కగా చీకటంతా పోయి గొప్ప వెలుగిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అనేక మందికి ఆకర్షణగా ఉంచాడు. ఈరోజు దేవుని ప్రణాళిక చాలా గొప్పది. దేవుని ఆలోచన అది గంభీరమైన ఆలోచన. చాలా సంతోషపడుతున్నా దేవుని బట్టి ఈరోజు. కాబట్టి ఇంకా దేవుని పైన ముందుకెళ్దాం. ఇవాళ తప్పనిసరిగా మన దేవుడు తప్పక మనకు సహాయం. దేవుడు అన్నారు, నా పని నువ్వు చేయి, నీకెందుకు నేను చూసుకుంటాను. అత్యధికమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి ఎక్కించే గొప్ప దేవుడు, ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెడతానంటాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఉన్నతమైన స్థలాల్లో దేవుడు కూర్చోబెడుతున్నా చాలా సంతోషం. అందరిని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ కూడా ఎంతగానో ప్రార్థన సహాయం చేశారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన ప్రభు పెట్టిన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేద్దాం, బలంగా ముందుకెళ్దాం. గుంటుపల్లి సంఘం ఇక్కడ కలిసి బలంగా దేవుని పనుల ముందు సాగే వర్గం ఉందాం. సరే, ఈ వాక్యంలోకి వెళ్ళిపోతే ఆదికాండం 26వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఎవరు ఇస్సాకుతో అంటున్నమాట. మీకు తెలుసు కదా, ఇస్సాకు అబ్రహాము, ఇస్సాకు యాకోబులు, అబ్రహాము సంతానం ఇస్సాకు. ఇస్సాకు కూడా అబ్రహాము లాగా దేవుని మీద బహుగా ఆనుకున్నవాడు, ఆధారపడినవాడు. దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడిన ఇస్సాకుని దేవుడు ఎంతగానో దీవించాడు. ఒక మాట మీరు చెప్పాలి, వాళ్ళ దేవుని తోడు కావాలిగా. మనకి ఎవరు తోడు కావాలి? ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా మనకు దేవుని తోడు కావాలి. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఇవాళ 100% సహోదరి సహోదరుడ లేకమంటే మన జీవితాల్లో ఇవాళ అబ్రహాముకి దేవుడు ఎందుకు తోడై ఉన్నారు, ఇస్సాకు యాకోబుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు మనం తెలుసుకుంటే ఇవాళ మన దేవుడు కూడా తప్పక మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. లేఖనాలు మనం చూద్దాం. ఇస్సాకు దేవుని తోడై ఉండడానికి కారణం అబ్రహాం లాగా ఇస్సాకు కూడా దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మాట విన్నవాడు, దేవుని చెప్పినట్టుగా చేసినవాడు. కరువు కాలం వస్తే 26వ అధ్యాయంలో కరువు కాలం వస్తే మొదట వచనంలో దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. చెప్పండి, దేవునికి ఎవరిష్టమో తెలుసా? ఎవరిష్టం? మాట వినేవారు దేవునికి ఇష్టం. ఎవరి మాట వినాలి? లేఖనాలు మీకు వాక్యం ఉంది కదా, బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినడం శ్రేష్టం అంటాడు. బలులు అర్పించడం కంటే, మన దేవుని అర్పణలు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం అండి. అందుకే దేవుని మాట వినేవారంగా ఉండాలి. దేవుని మాట మనం ఎంత బాగా వినగలిగితే అంత ఆశీర్వాదం మన జీవితాలు. ఇవాళ అబ్రహాం లాంటి వారు, ఇస్సాకు లాంటి వారు, యాకోబు లాంటి వారు చక్కగా దేవుడు ఏం చెప్తే ఆ పని చేశారు. ఆయన మాట విన్నారు కనుక వాళ్ళ దేవుడు నిరంతరం వారికి తోడై ఉన్నారు. హల్లెలూయా. తోడై ఉంటమే కాకుండా కరువు కాలంలో కూడా ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకు బహుగా ఆశీర్వాదం పొందాడు. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు బహుగా ఆశీర్వాదం పొందడానికి కారణం దేవుడు చెప్పినట్టుగా ఎక్కడికైతే వెళ్ళి ఉండమన్నాడో అక్కడే ఉన్నాడు. వద్దన్న స్థలానికి వద్దన్న పని చేయలే. దేవుడు ఎక్కడ ఇత్తనం వేయమంటే అక్కడ ఇత్తనం వేసాడు. ఆదికాండంలో అక్కడ 26వ అధ్యాయంలో మనం చూసాం. మరి సుమారు ఒక మాట 12 వచ్చిన చదవండి, 26:12 చదవండి. ఇస్సాకు దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఆ దేశమంతా ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించాలి చెప్పండి? దేవుని ఆశీర్వాదం గొప్పది కదా. నేను కూడా ఒక విచిత్రమైన మాట అన్నా. అమ్మా,
కింద అంతా చెత్త చెదారం బాగుండేది కదా, అంతా చీకటి మయంలాగా ఉండేది. అప్పుడేమో ఏం శుభ్రం చేసుకోరా, ఇల్లంతా అంత రాతగా ఉంది, అదంతా శుభ్రం లేదు, చెట్టు చామ ఆకువాలం. అప్పుడు అట్లా అన్నారు. ఇప్పుడేమో అంతా శుభ్రం చేసి లైట్లు వచ్చి శుభ్రంగా నీట్గా చేస్తే ఎంత వస్తున్నాయి వాళ్ళకి. బాగా వస్తున్నట్టుండే. పాస్టర్ గారికి ఎట్ట వస్తున్నాయి చెప్పండి, తప్పేం లేదు. బాగా మేము పని చేస్తుంటే సీన్తో చెప్పేళ్ళారు ఇద్దరు ముగ్గురు వచ్చి, బాగా వస్తున్నట్టుండే. వస్తున్నాయి. ఎవరిస్తున్నారు? మనుషులు ఇచ్చేది కదా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవరిచ్చే ఆశీర్వాదం? నేను ఒకటి నమ్ముతా, ఆనాటి నుంచి నాన్న దగ్గర నుంచి కూడా నేను దేవుని మీద ఆధారపడిన తర్వాత ఒకటి నమ్ముతా, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడు మనకు నిలవదు. యెహోవా ఆశీర్వాదం అయితే ఐశ్వర్యం తెచ్చిపెట్టుద్ది. నరుల కష్టార్జితం అదంతా ఎక్కువ కాదు. ఆ మాట చెప్తున్నప్పుడు నాకు మనసులో నవ్వు అనిపించింది. మనుషులు ఎట్టయితే ఎట్ట మాట్లాడతారు, అట్టయితే అట్ట మాట్లాడతారు. శుభ్రంగా లేకపోతేనేమో శుభ్రం లేదంటారు, శుభ్రం చేసి కాదు శుభ్రంగా చేస్తేనే నోరెలు పెడతారు. లేదు అనుకున్నాం, మనుషులు ఎట్లాగే ఉంటారేమో కాదు. ఏదైనా మనం ఇల్లు మనం శుభ్రం చేసుకున్నాం, చూసేవారికి ఆకర్షణగా ఉంది. కాబట్టి ఈ రోజున సరే దేవుడు ఆశీర్వాదం నాళ్ళే అంటున్నారు, ఆశీర్వాదమే. ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. ఈ రోజున ఇస్సాకు లాంటి వారు ఎవరు దేవుని దీవించారంట. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు అయ్యాడంటే. ఆ మనుషుడు ఏమయ్యాడు? హల్లెలూయా. నేను ఏదో వాక్యంలో మాట్లాడుతూ శుక్రవారం నేను అన్నా, ఎలిజబెత్ గారు ఇప్పుడు గుర్తు చేశారుగా, ఒకటే అన్నాను, ఈ ఇల్లు ఈ మందిరము మనందరిది. కింద గృహాలు రేపొద్దున నా పిల్లలకి నేను ఎంచుకున్నా, మందిరం జోలికి ఎవరు వచ్చే పని లేదు కదా. ఇక్కడ కానీ గుంటుపల్లి కానీ నాన్న ఏ ఉద్దేశంతో అమ్మా నాన్న కట్టారో, నేను ఏ ఉద్దేశం చేత డెవలప్ చేశానో, దేవుని మహాకృప చేత రాబోయే దినాల్లో నా పిల్లలకు కూడా నేను ఎప్పుడు చెప్పే మాట, దేవుని సమక్షంలో మందిరాలు అందరివి. మందిరం ఎవరిది? ఇది అందరి ఇల్లు అనమాట. అందరి ఇల్లు. ఈ నిరభ్యంతరంగా ఏ క్షణమైన నువ్వు వచ్చి దేవుని మందిరంలో నీ సొంత ఇంట్లో నీ ఇంట్లుగా భావించి నువ్వు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి, అనుమతి కూడా అనవసరం లేదు. ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడు కూడా ద్వారాలు తెరవబడే ఉంటాయి. ఇది మనందరి ఇల్లు అనమాట. నా ఇంట్లోకి రావడానికి బెల్లు కొట్టాలి, కానీ ఇక్కడికి రావడానికి బెల్లు కొట్టవసరం. హల్లెలూయా. కాబట్టి అట్లా సహోదరి సహోదరుడా, వాళ్ళందరూ ఈ ప్రార్థన వల్ల దేవుని కృప వల్ల దేవుడు ఇచ్చింది కనుక ఆ ప్రకారం మనం ముందుకెళ్దాం. సరే, ఈరోజు మన వాక్యం యెహోవా ఆశీర్వాదం పొందాడు. ఎవరు? ఇస్సాకు. అందుకని ఆ మనుషుడు గొప్పవాడయ్యాడని బైబిల్ సెలవిస్తాం. ఇవాళ ఆశీర్వాదం మనం కూడా పొందాలి. ఇవాళ మనం కూడా ఇష్టమేగా? చెప్పండి, ఆశీర్వాదం అందరూ పొందాలా? ఆశీర్వాదం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు? మేలు అంటే ఇష్టం లేని వారు ఎవరు? దీవించబడకుండా ఉండాలని ఎవరు అనుకుంటారు? ప్రతి వారు కూడా దీవించబడాలి. ఆత్మీయ పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, గర్భఫలంగా అన్ని రకాల కూడా నేను దీవించబడాలి, మేలు పొందాలని ప్రతి వారం కూడా ఆశపడేది. ఈ రోజున ఆశీర్వాదం కావాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే ఇవాళ లేఖనాల్లో మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకులాగా మనం కూడా విధేయత కలిగి ఆయన చెప్పినట్టు మనం చేయగలిగితే ఆశీర్వదించే దేవుడు ఆయన అంటే. హల్లెలూయా. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా, మారని దేవుడు. చెప్పండి, మార్పు లేని దేవుడు కదా, ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఇవాళ ఆ రోజున తన భక్తులైన వారిని దీవించిన దేవుడే. ఇలా మనం కూడా ఆయన నమ్ముకున్నాం కనుక ఆయన మీద మనం కూడా అలా ఆధారపడి ఆయన చెప్పినట్టుగా మనం నడవగలిగితే బహుగా ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించే గొప్ప దేవుడు అంటండి. అందుకని ఆ రోజున దేవుడు నిరంతరము తోడై ఉన్నాడు. శత్రువులందరినీ కూడా ఏం చేశాడు దేవుడు? ఫిలిస్తీయులు ఇస్సాకు ఎంత ఆటంకాలు కలుగు చేసినా, ఎన్నిసార్లు బావులు పూడ్చివేసినా 26వ అధ్యాయంలో పూర్తి చేశారా? అడుగడుగున ఆటంకాలు కలుగు చేశారా? ఆటంకాలు కలుగు చేసిన, అభ్యంతరాలు కలుగు చేసిన, బావులు పూడ్చివేసిన దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు కనుక, ఇస్సాకు దేవుని మాట చొప్పున నడుస్తున్నాడు కనుక ఇవాళ నిరంతరం కూడా దేవుడు తోడై ఉండి ఫిలిస్తీన్లు తీసుకొచ్చి, శత్రువులైన ఫిలిస్తీన్లు తీసుకొచ్చి ఇస్సాకు ఎదుట దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మన దేవుడికి సమస్తం సాధ్యమేనా? తీసుకొస్తాడు. శత్రువులు మన కాళ్ళకాడికి దేవుడు తీసుకొస్తాడు. అట్లా తీసుకొచ్చి చివరికి వారు అన్నారు కదా, ఎన్నిసార్లు మేము బావులు పూడ్చివేసినా కూడా తిరిగి నువ్వు కష్టపడి ఓర్పుగా బావులు తవ్వుతున్నావు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఈ కరువు కాలంలో మాకంతా కరువు ఉంది, కానీ అయ్యా ఇస్సాకు నువ్వు ఎక్కడెత్తర వేసావో నీకైతే కరువు లేకుండా నీ దేవుడు నీకు తోడున్నాడు కనుక నువ్వు దేవుని చేత దీవించబోయావు. ఎవరు చెప్పారన్నమాట? శత్రువులు చెప్తున్నారు. శత్రువుల ద్వారా దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఎంత గొప్ప విషయం మీరు గమనించండి. ఎవరి ద్వారా చెప్పండి? శత్రువుల ద్వారా దేవుడు సాక్ష్యం చెప్పించుకుంటాడు. అందుకని ఇప్పుడు ఇందా చదివిన 29వ వచనం అంటున్నారు కదా, మేము నిన్ను ముట్టక, హల్లెలూయా, మేము నీ జోలికి రాం. ఆ స్థితికి రావాలి. మీ జోలికి మేము రాం.
నిన్ను మేము ముట్టం. ఇప్పుడు దాకా పొరపాటు నీతో పెట్టుకున్నా నీ జోలికి రాం. నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చెయ్యం. చెప్పండి, నీకు మేలే తప్ప. ఒక మాట చెప్పనా, ఇవాళ దేవుని కృప మనకు తోడై ఉంటే శత్రువు కూడా వచ్చి మన దగ్గర ఆ మాట చెప్పాలి. నిన్ను ముట్టను, నీ జోలికి రాము, నీ జోలికి హల్లెలూయా. ఆ మాట చెప్పించుకునే స్థితిలో మనం ఎదగాలి. ఈరోజు ఆత్మీయపరంగా దేవుని పరంగా ఆ స్థితి మనం ఎదగాలి. ఎదిగి రోజున వాళ్ళు అన్నారు కదా, ఖచ్చితంగా నిన్ను ముట్టం, నీకు మేలే తప్ప మరేమీ కూడా నీకు చేయక నేను సమాధానంగా పంపివేశాం కనుక నువ్వు కూడా మాకు ఏ కేడు చేయకుండా మనందరం కూడా నిత్య నిబంధన చేసుకుందాం హల్లెలూయా అని వారు అన్నారు. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివి. ఎంత బాగుందంటే ఆ మాట. మీకు ఎట్లా ఉందో కానీ నాకు చాలా సంతోషంగా, నేను ఈ మాట విన్నప్పుడు, ఎవరిద్దరు ముగ్గురు అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నా నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నిజమే, నేను దేవుని చేత దీవించబడ్డా. ఎవరు దీవెనిది? కష్టం ఉంది, ప్రయాసం ఉంది, రూపాయి ఖర్చు పెట్టాం, దేవుని మహాకృప. ఇవాళ ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఇది. అందుకని ఈరోజు సహోదర వాక్యం మన జీవితాల్లో ఫిలిస్తీయులు వచ్చి, శత్రువులు వచ్చి అన్నమాట, యెహోవా చేత నీవు ఆశీర్వాదము పొందిన వాడివి హల్లెలూయా. ఈనాడు వాక్యం మన జీవితాల్లో ఆ స్థితికి మనం రావాలి. ఆ మాట మన ఇంట్లో వారితో, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మనం అనేక మందితో మనం అనిపించుకోవాలి. ఆ మాట బహుగా దీవించబడాలి, బహుగా ఆశీర్వాదం పొందాలి. అయితే ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, అటువంటి ఆశీర్వాదం పొందాలంటే మరి మనం కూడా ఏం చేయాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. కీర్తనలు 115 అధ్యాయం 13వ వచనం, దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలి? పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు హల్లెలూయా. మీకు అర్థమైపోయింది వాక్యం. ఎవరికి ఇస్తాడు దేవుని ఆశీర్వాదం? చెప్పండి. పిల్లలేమి చిన్న పెద్ద తేడా లేదుగా ఆయనకి. ఉందా? చిన్న పెద్ద, స్త్రీ పురుషుల భేదం లేదు, తన మన భేదం లేదు, కులగోత్రాలు లేవు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంచుతామో, చెప్పండి ఎవరి మీద ఉంచాలా? దేవాది దేవుడు గొప్ప దేవుడని దేవుని మీద మన భయభక్తులు దేవుని మీద మనం ఉంచగలిగితే, దేవుని యందు భయభక్తులు ఉంచగలిగిన వారికంట యెహోవా ఆశీర్వాదం వారి మీదకి వచ్చుద్దంటాడు హల్లెలూయా. ప్రభు అంటున్నారు, పిల్లలనేమి పెద్దలనేమి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైతే దేవుని మీద భయభక్తులు. అందుకని ఈ రోజున మేము దేవుణ్ణి నమ్ముకున్న కాడించి నాకు తెలిసి, నాకు 5వ ఏట అమ్మ నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇవాళకి సుమారు 40 సంవత్సరాలు నిండిపోయింది నేను దేవుణ్ణి నమ్ముకొని. అమ్మ నాన్న దేవుని సేవ చేశారు. దేవుని మహాకృప చేత నాకు అట్టి ఆకర్షణ కలిగి నేను వాళ్ళ దేవుని సేవలో ఉన్నాను, దేవుని పరిచయంలో ఉన్నాను. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను గమనిస్తుంది, వాళ్ళు దేవుని పని చేస్తున్న, భయభక్తులు చూపించి దేవుని పని చేస్తున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని బ్లెస్సింగ్స్ అన్నీ చూసాం హల్లెలూయా. తన పని చేస్తే దేవుడు దీవిస్తాడు. ఏమైనా దీవిస్తాడా లేదా? భయభక్తులు ఎవరి మీద ఉంచాలి? 2 ఉంచాలా, 1 ఉంచాలా? 2 ఉంచాలా? ఏంటా 2? భయం ఉంచాలి, భక్తి కలిగి ఉండాలి. లేఖనాలు దైవ సేవకులు చాలాసార్లు అంటారు, భక్తి లేని భయం వ్యర్థమే, భయం లేని భక్తి వ్యర్థమే. భక్తి ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. తప్పనిసరిగా ఆ విషయాలు మనం ఆలోచించగలిగి, నీ ఇష్టం దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉంటావో అంత ఆశీర్వాదం. కిందకు వస్తే అక్కడ మాట, యెహోవా మిమ్ములను మీ పిల్లలను కూడా వృద్ధి పొందించును హల్లెలూయా. ఇవాళ చాలాసార్లు మీరు అంటుంది వాక్యంలో మనం విన్నమాట, మనం దీవించబడాలి కాదు, రేపు మన బిడ్డలు కూడా దీవించబడాలి. మన పిల్లలు కూడా ఆశీర్వాదం పొందాలా వద్దా? లేఖనాల ప్రభువు యేసుక్రీస్తు వారి సిలువను మోస్తున్న ఆ క్షణంలో కూడా చాలా మంది స్త్రీ లేని వారు కన్నీరుగా చేడుస్తుంటే ఒక క్షణం ఆగి, సిలువను భుజం మీద ఉండని దేహం అంతా రక్తసిక్తం అయిపోయి కారుతున్న ఒక క్షణం ఆగి, అమ్మలారా నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, చెప్పండి, మీ పిల్లల కోసం మీరు ఏడ్చి ప్రార్థన చేయమని చెప్పిన గొప్ప దేవుడు హల్లెలూయా. ఇవాళ చాలాసార్లు నేను అంటాను, ఇవాళ మనమే కాదు రేపు పొద్దున ప్రతి వారికి పిల్లలు దీవించబడాలి, పిల్లలు బాగుండాలి. ఎవరికైనా అదేగా. ఇవాళ మన బిడ్డలు మనం కన్నామంటే మన కంటమే కాదు పెంచడమే కాదు, రేపు పొద్దున మన పిల్లలు దేవుడు గొప్పతనం తెలుసుకుని వారు కూడా దీవించబడాలి. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, దేవుడైన ఆస్తిని మన బిడ్డలకు ఇవ్వగలిగితే, ఎవరైనా ఆస్తి అన్ని ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి అంటే చెప్పండి, దేవుడే గొప్ప ఆస్తి. దేవుడైన ఆస్తి పిల్లలకి ఇచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న పిల్లలు కూడా మనం నేర్పించగలిగితే, ఎవరు నేర్పించాలి? మనమే నేర్పించాలి కదా. ఇవాళ మనం భయభక్తులు కలిగి దేవుళ్ళు సాగుతా, లేకపోతే మన పిల్లలకు కూడా భయము భక్తి మన పిల్లలకు నేర్పగలిగితే, దేవుళ్ళో వారిని ఉంచగలిగితే, వారిని ఆశీర్వదించి వారిని దీవించే సంగతి ఎవరు చూసుకుంటారు? హల్లెలూయా. మన దేవునికి సమస్తము. అందుకని మన పిల్లలు కూడా వృద్ధి పొందిస్తాడు దేవుడు.
పిల్లలు కూడా. అందుకని మన పిల్లలకి ఏమి నేర్పాలి? దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడు గొప్పవాడని వారికి తెలియపరచాలి. ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? దేవుడు అన్నారు, బాలుడు నడవలసిన త్రోవను మీరు మీ పిల్లలకి మీరు చెప్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తెలియకపోవడం అంటాడు. మన పిల్లలకు మనమే దేవుడు గొప్పవాడయ్యా, ప్రార్థన చేసుకో, దేవుడు నమ్ముకో, దేవుని వైపు ఉండు, దేవునికి నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే తప్పక దేవుడు మనకి సహాయము చేస్తాడని చిన్నగా వారికి చెప్పగలిగితే ఆ మాట తప్పక వారిలో పడు. లేకపోతే పిల్లలు కూడా ఆకర్షించబడతారు. పిల్లలు కూడా దేవుని దగ్గర చిన్న ప్రార్థన, అవును మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు, మేము కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం, వ్యక్తిగతంగా వారికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. నా తల్లి నాతో చెప్పారు, నేను 10th క్లాస్ చదువుతున్నాను, 93వ సంవత్సరంలో 10th క్లాస్ చదువు అంటే భయపడుతున్నప్పుడు మా అమ్మ కూర్చోబెట్టుకొని చెప్పింది, ఒడియాలు పెడతా ఉంది ఎండాకాలం, వెళ్ళి పక్కన కూర్చున్నా, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, భయంగా ఉంది, వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంటే అమ్మ చెప్పింది, ఏంటి బాధపడుతున్నావు, భయంగా ఉంది అమ్మ, చదువు రావట్లా, ఒకటే అంది, భయపడమాక, ప్రభుని నమ్మి ఒక అరగంట స్తుతియాగం చెల్లించి ప్రార్థన చేసుకో, దేవుడు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇదా చదివితే రావట్లా, ఇంకేం చేస్తాం, దేవుని మీద ఆధారపడ్డాం. చర్చి ఉంది చక్కగా, చిన్న మందిరం, గుంటిపల్లి వెళ్ళాం, పులిపేట మీద పడ్డాం, ప్రార్థన చేయడం మొదలుపెట్టా, అయ్యా మరి చదువు జ్ఞానం దయచే ప్రభా, చక్కని విజయాలు దయచే పని. 10th క్లాస్లో నేను వేసుకున్న పునాది ఫస్ట్ నా వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గర చేసిన ప్రార్థన 93లో ఎండాకాలంలో మా అమ్మ చెప్పిన 10th క్లాస్ ముందు ఎగ్జామ్స్లో 40 రోజుల పాటు తీర్మానం తీసుకుని ప్రార్థన చేసి వ్యక్తిగతంగా హిమాన్లా కూర్చొని భయం చదువు ఎక్కడ పోతానని ఆ ప్రకారం ప్రార్థన చేస్తే చక్కని విజయం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నాకైతే నేను పాస్ అవుతాను నమ్మకంలే, అంటే ఇంగ్లీష్ అంటే భయం, ఆ రోజుల్లో పాస్ అవుతాను నమ్మకంలే. ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడ్డానో చక్కని విజయం దేవుడు నాకు ఇచ్చాడు. విపరీతమైన నమ్మకం వచ్చేసింది. ఓహో, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆయన పొర ఆలకిస్తున్నాడు, ఖచ్చితంగా నాకు ఈ విజయం ఇచ్చాడని అక్కడి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీకామ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్, ఎంకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్, థర్డ్, మొత్తం పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి ఎగ్జామ్స్లో కూడా 40 రోజులు చిన్న ప్రార్థన చేసుకోవటం, దేవునికి అప్పచేయడం, స్తుత్యాగం చెల్లించడం, చదువుకోవటం, చక్కని విజయాలు దేవుడు ఇచ్చాడు. బ్రహ్మాండంగా మంచి చదువు చదువుకోవడం దేవుడు అంతా కృప చూపించాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఎప్పుడైతే నమ్మకం దేవుని మీద. అందుకని ఈ రోజున నా తల్లి నాతో చెప్పిన మాట నాలో పనిచేసింది. ఏమన్నా మా అమ్మ, ప్రార్థన చేసుకో, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. వాళ్ళ నా పిల్లలకు నేను అదే నేర్పాను. వాళ్ళు రేపొద్దున మీ బిడ్డలకు మీరు అదే నేర్పాలి. దేవుడు నమ్మండి, ప్రార్థన చేసుకోండి అని పిల్లలకు చెప్పడమే కాదు, పిల్లలు దేవుని సన్నిధిలో తీసుకురాగలిగితే, దేవుని గొప్పతనం కూడా వారికి చెప్పగలిగితే, దేవుళ్ళో వారిని ఉంచగలిగితే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నేను గ్యారెంటీగా నమ్ముతా, 100కి 100 నమ్ముతా. ఇవాళ నా పిల్లలు దేవుని ఆరాధిస్తుంటే నేను ఎంత సంతోషపడతాను. ఈరోజు ఆయన ఎంత సంతోషపడతాడు అక్కడ, అవునా కదా? అందుకని అన్నాడు, యెహోవా మిమ్మల్నే కాదు మీ పిల్లలను కూడా వృద్ధి పొందించే దేవుడు అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రకారం ముందుకెళ్దాం. అందుకని చెప్పండి, ఆశీర్వాదం పొందాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి. 28వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవచ్చు. 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. హల్లెలూయా. హెచ్చించడం అంటే ఆశీర్వాదమేగా. ఎవరిస్తానంటున్నారు? దేవుడు. ఏం చేసి ఇస్తాడు? దేవుని మాట. చెప్పండి, ఎవరి మాట? దేవుని మాట. ఎలా వినాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. మా అమ్మ చెప్పిన మాట నేను తోసేయలే. 93వ సంవత్సరం, 1993వ సంవత్సరం మా అమ్మ చెప్పిన మాట నేను తోసేయలే. శ్రద్ధగా విన్నా, ఇష్టపడ్డా, వెళ్ళి బలిపేట మీద చిన్న ప్రార్థన చేసుకున్నా, అరగంట స్తుతియాగం. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి ఒళ్ళో ముద్దో నాకు తెలియదు, కానీ మానక భయం. 40 రోజులు ఒక్కరోజు మిస్ అవ్వకూడదు. మా అమ్మ చెప్పేటప్పుడు 40 రోజుల్లో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. 40 రోజులు ప్రార్థన. ఎంతోసేపు మరి నాకు తెలిసి ఒక 20 నిమిషాలు ఏమో ఫస్ట్ ప్రార్థన, తర్వాత చదువు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ గంట స్తుతి. ఎంతసేపు? గంట సేపు. లేవకూడదు. స్తుతి చెప్తా దేవుని బలిపీఠం మీదే ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రకారం యవనస్తులు అప్పట్లో చాలా మంది, ఆశ్రమ కానీ, మేము కానీ, భాస్కర్ కానీ, పిల్లలు కూడా చక్కగా అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి ఈ రోజున వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం ఆ ప్రకారం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోగలిగితే, దేవుణ్ణి స్తుతించగలిగితే, ఆ ప్రకారం మనం నేర్చుకోగలిగితే దేవుడు గొప్పవారిని చేస్తాడు. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కానీ, ఆయన మాట శ్రద్ధగా వినేవారు దేవుడు విడిచిపెడతాడా? అందుకనే ఆశీర్వాదం కలగాలంటే ఏం చేయాలా?
దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసుకొని నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా ఎంత బాగా చూడండి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చక్కగా మాటేనండి, దేవుని మాటేనండి, నా మాట అని చెప్పట్లా. పరిశుద్ధ గ్రంథం నేను చెప్పే మాట ఏదైనా దేంట్లోదేగా, నా సొంత జ్ఞానం కాదుగా. అందుకని ఈ మాట బాగా శ్రద్ధగా వినండి, వాక్యం బట్టి ప్రార్థన చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవునితో చుట్టూ నేర్చుకోండి. బహుగా దీవించే దేవుడు, ప్రతి అవసరత తప్పక మనకి తీర్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అవును మరి అధికముగా ఆశీర్వదించును, అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, ఆడుగాడిదలను, మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగినట్టండి. హల్లెలూయా. ఇవాళ యోబు తిరిగి మళ్ళీ ఆశీర్వాదం పొందాడా? యోబు ఫస్ట్లో ఎంత గొప్ప ఆశీర్వాదం మాకు తెలుసు కదా. యోబు గ్రంథం మొట్టమొదట యోబు గొప్ప ధనవంతుడు, గొప్ప భయభక్తులు కలిగిన వాడు, నీతిపరుడు, ప్రార్థనాపరుడు, సాక్ష్యం ఉంది కదా. ఊజు దేశంలోనంట యోబు అంటే గొప్పవాడు మరి ఎవ్వరూ లేరంటండి. అంత మంచివాడు, గొప్పవాడు ఎవరు? యోబు. మనం గమనించాలి, ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినాయి. లేఖనాలు మనం చూసాం, అన్నిటిని సహించాడు ఆయన. ఆశీర్వాదం పొందాలి అంటే శ్రమలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కాస్త సహించాలి అవుతా. సహించకపోతే ఆశీర్వాదం రాదు. కొన్ని కష్టాలు పడాలి, కొన్ని ప్రార్థన చేయాలి, దేవుళ్ళు కాస్త నలగాల. దేవుని సంధానం ఈ రోజు సహోదరి సహోదరుగా వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు, శ్రమలు వచ్చినా కూడా సహించడం ద్వారా యోబు సహించాడు, తిరిగి దేవుడు ఆశీర్వదించాడు. ఇచ్చాడా లేదా? ఆశీర్వాదం పొందాలి అంటే శ్రమలు సహించాలంటే, శ్రమలు ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? ఎల్లకాలం ఉంటాయా? ఎల్లకాలం శ్రమలు ఉంటాయా? ఏదో వస్తే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 దినాలు శ్రమ అన్నాడు, అంత మించి ఏది రాదన్నాడు. హల్లెలూయా. కొరింథీ పత్రికలో అంటాడు కదా, మీ సామర్థ్యముకు మించి ఏ శ్రమ మీకు రాదన్నాడు. మళ్ళీ ఒకసారి అన్నాడా? అందుకని ఈ రోజు నా వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా ఈ మాట దయచేసి గమనించాలి. అందుకని ఆశీర్వాదం పొందాలి అంటే శ్రమలు సహించాలి. ఇవాళ యోబు గ్రంథం 42వ అధ్యాయంలో తిరిగి యోబు అన్ని రకాలుగా ఆశీర్వాదం పొందాడు. అంతకుముందు ఉన్నాటి కంటే డబుల్ ఆశీర్వాదం పొందాడా? హల్లెలూయా. ఆ ప్రకారం మనం కూడా ఆశీర్వాదం పొందడానికి కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా. చూడండి 42:10 చూడండి ఒకసారి, పేజ్ వెనక్కి తిప్పి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి, హల్లెలూయా, అక్కడే వాక్యం. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి ఆశీర్వాదం దయచేశాడంటే. హల్లెలూయా. ఏం చేశాడు యోబు? తను కష్టపడుతున్నా, తన ఇబ్బందుల్లో ఉన్నా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడండి. మనం కూడా చేయాలా? మన కొరకు చేసుకోవాలి, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు చేసుకోవాలి. ఇంకెవరి కోసం ప్రార్థన చేయాలి? స్నేహితుల కొరకు, మనల్ని ఇబ్బంది పెట్టిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇవాళ అది మనం నేర్చుకోగలిగితే ఆశీర్వాదము అక్కడ దాగుందంట. ఎక్కడ దాగుంది చెప్పండి? ఎక్కడ దాగుంది? ప్రార్థన చేస్తే. ఎవరి కోసం చేయాలి? మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా చేయాలా? వాళ్ళ సమాజాలు అదే నేర్చుకోవాలి. దేవుని సంఘాలకు వస్తే మనం అందరూ బాగుండాలని ప్రార్థన చేయాలా? మన ఇరుగువారు, మన పొరుగువారు ఎవరు ఏ అవసరాలు ఉన్నారు లేదు సాక్ష్యం చెబుతున్నారుగా. అమ్మా, గృహాలు లేని వారు ఉన్నారు, గర్భం లేని వారు ఉన్నారు, లేకపోతే బలహీనతలు ఉన్నారు, రోగాలు ఉన్నారు, వ్యాధులు ఉన్నాయి. చాలా మంది చాలా అవసరాలు సంఘంలో చెప్తూ ఉంటారు. వాటన్నిటి కోసం కూడా మనసులో మనం ఏమైతే విన్నామో వాటన్నిటి కోసం కూడా అందరూ తప్పనిసరిగా ప్రార్థన చేయాలా? చేస్తున్నారా? చెయ్యాలని అడిగితే బాగానే చేస్తున్నారా అంటే మరి అది చెయ్యాలి. సంఘం కోసం ప్రార్థన, దైవ సేవకుల కోసం ప్రార్థన, ఇతరుల కోసం ప్రార్థన. సంఘంలో అనేక అవసరాలు ఉన్నాయి కదా. ప్రభా, గృహాలు లేని వారు గృహాలు దయచేయని ఆయన, గర్భం లేని వారి గర్భాలు దయచే ప్రభా, గర్భంతో నింపబడిన వారి సుఖప్రసవాలు దయచే. అవునా కదా? ఈ అంశాలు పెట్టుకొని కాసేపు దేవుని దగ్గర అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. యోబు చేసిన పని అదే. తన కష్టంలో ఉండ ఇతరుల కోసం ప్రార్థన చేశాడంట. ఆశీర్వాదం ఊరినే రాదండి. మనం కూడా ఇతరుల కోసం మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని మనం కూడా ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అటువంటి మంచి మనసు కావాలా? కాబట్టి మనం కూడా ఈ 4 పనులు చేయండి. దేవుని ఆశీర్వాదం కావాలనుకునే వారి 4 పనులు చేయండి. 1, దేవుని యందు భయభక్తులు ఉంచాలి.
2 దేవుని మాట శ్రద్ధగా వినాలి. 3 శోధనలు శ్రమలు సహించాలి. 4 మనం కష్టంలో ఉండే ఇతరులు బాగుండాలని ప్రార్థన చేయాలి. మనల్ని దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. ముగిస్తాను. ఈ ఆశీర్వాదం పొందాంగా. ఇప్పుడు ఈ ప్రకారం చేసే ఆశీర్వాదాలు ఇప్పటికే మనకు ఆల్రెడీ వచ్చినాయిగా. ఇప్పుడు నేను చెప్పా, నాకు కలిగిన మేలులన్నీ దేవుడు నాకు ఇచ్చినవి ఈ రోజు. హల్లెలూయా. ఇక్కడ అక్కడ మందిరాలు కానీ, నిర్మాణం కానీ, ప్రార్థన కానీ, ఈ రోజున సమస్త విషయాలు బహుగా దీవించబడ్డాను. ఛాన్సాలు అన్నాను, నాకేమీ దేవుడు తక్కువ చేయలే. సమృద్ధిగా ఇచ్చాడు ఈ రోజున, పెట్టే స్థితిలో ఉంచాడు ఈ రోజున. నేను ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన దీవెని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రత్యేకంగా అనాథులకు ప్రతి నెల కూడా కొంత మేము ఆర్ఫన్స్ కూడా ఇస్తున్నాం. ఈరోజు నా బ్యాంకులో నుంచి కట్ అవుతూ ఉంటాయి డబ్బులు. చైల్డ్ కొంత వెళ్తాయి, కొంత ప్రత్యేకంగా మేము 3 నెలలకు ఒకసారి వెళ్ళి ఆయా అనాథ స్నానాలకు వెళ్ళి మరి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సంఘం తరపున, ప్రత్యేకంగా సంఘం తరపున. అంటే పెట్టే స్థితిలో ఉంచాడు ఈ రోజు దేవుడు మన జీవితాలు. ఆశీర్వాదం బహుగా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళ వాక్యమైన మన జీవితాల్లో కూడా ఈ 4 పనులు దయచేసి మనం కూడా చేయగలిగితే ఖచ్చితంగా గట్టి ఆశీర్వాదంతో నిన్ను నీ కుటుంబాన్ని తప్పక దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఒక మాట ముగింపులో, మరి ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఏం చేయాలి చెప్పాలా? ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఏం చేయాలా? ఆదికాండం 24వ అధ్యాయం 31 వచ్చి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆశీర్వాదం పొందిన వారంట 24:31 లాబాను యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడా మధ్యలో ఎక్కడికి రావాలా అంటే ఏమర్థమైంది మీకు? దేవుని చేత ఆశీర్వదించబడ మనం ఎక్కడికి రావాలా? లోపల కంటే దేవుని సన్నిధిలోకి. హల్లెలూయా. అది దేవుడు మనం దీవించాడు కనుక, దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాడు కనుక, మన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు కనుక ఎప్పుడు దేవుని మందిరాలకు మనం రావాలా వద్దా? చక్కగా దేవుని మందిరాలకు లోపలికి వచ్చే వారంగా, దేవుని సన్నిధిలో మనం కనపడే వారంగా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి చిన్న ప్రార్థన మనం చేసుకునేవారుగా ఉంటే తిరిగి వారం అంతా దేవుడు మనం కాపాడతాడు. హల్లెలూయా. మన పని పాటలకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. అందుకనే ఆశీర్వాదం పొందడం ఒక ఎత్తు అయితే, పొందటానికి కారణాలు మీతో చెప్పాను. పొందిన వారు ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని మందిరం లోపలికి రావాలి. దేవుని మందిరపు లోపలికి ఎవరు రావాలి? ఆశీర్వాదం పొందిన వారు, నమ్మిన వారు, విశ్వసించిన వారు, ఇంకా అనేక అవసరాలు మరి దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేవారు దేవుని లోపలికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఒక మాట, వాళ్ళు బయట వారు రారుగా, వస్తారా? అన్యులు దేవుని నమ్మిన వారు దేవుని దగ్గర రారుగా. ఎవరు రావాలి? దేవుని నమ్మిన వారు, దేవుని ఆశీర్వాదం పొందినవారు, దేవుని చేత దీవించబడ్డ మనమే దేవుని సన్నిధి లోపలికి వచ్చి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఎవరిని ఆరాధించాలి? ఎవరు స్తుతించాలి? ఇవన్నీ చేయాలంటే ఎక్కడికి రావాలి? మందిరపు లోపలికి రావాలా వద్దా? హల్లెలూయా. ఆ ప్రకారం చక్కగా దేవుని మందిరాలకు వచ్చి లోపలికి వచ్చి దేవుని పని చేద్దాం. అక్కడే వాక్యం ఉంది, యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడా లోపలికి రమ్ము, బయట నిలువ. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత ఏ బ్లెస్సింగ్ మనం పొందినా, ఏ ఆశీర్వాదం పొందినా మనం బయట ఉండకూడదు, దేవుని పని ఎగ్గొట్టకూడదు. వచ్చి దేవుని పని ఇవాళ 1 గంట 2 గంటలు చక్కగా దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించి దేవుని సమయం దేవునికి ఇస్తే మనకు వచ్చిన నష్టం ఏముంది? వాళ్ళు ఏదైనా వచ్చి హాస్పిటల్లో కూర్చోవస్తుంది, గంటల కూర్చోట్ల, రోజుల తరబడి ఒక్కోసారి హాస్పిటల్లో టైం స్పెండ్ చేయట్లే, తప్పుద్దా? కాబట్టి ఈరోజు నేను దేవుని దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలమైన మనము, దీవించబడ్డ మనము దేవుని సన్నిధిలోకి వచ్చి చక్కగా దేవుని ఆరాధిస్తే ఆ పరిస్థితి రానిడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. అక్కడే అంటున్నాడు, నువ్వు బయట నిలువనేలా, నువ్వు బయట ఎందుకుంటావు? బయట ఉండకూడదు. దేవుని బిడ్డలు చెప్పాలి, దేవుని బిడ్డలు బయట ఉండకూడదు. దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఉండాలి. లోపలికి వచ్చి నువ్వు దేవుని పని చేయాలి. ఎవరు పని చేయాలి? పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి. నీకేదైనా కష్టం ఉంటే ఆయనతో చెప్పుకొని వెళ్ళాలి. ఎవరితో చెబుతావు? నాతో చెప్పడం ఒక ఎత్తు అయితే ఆయనతో చెప్పడం మరి గొప్ప విషయం. ఆయనతో చెప్పుకొని వెళ్ళామనుకో ఖచ్చితంగా నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. వాక్యంలో ఉందిగా, నా దగ్గరికి మీరు వస్తే మీ దగ్గరికి, యాకోబు పత్రికలో చక్కని మాట ఉంది, దేవుని వద్దకు మీరు రండి, అప్పుడు మీరు ఆయన మీ వద్దకు. అందుకని దేవుని దగ్గర మనం వచ్చి చక్కగా ఆశీర్వాదం పొందిన మనము దేవుని పని చేస్తే ఇంకా బహు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కీర్తన 23వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒక మాట. ఇంకేం చేయాలి ఆశీర్వాదం పొందిన వాళ్ళం? చదువు. బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది వాక్యం, అవునా కదా?
దేవుని చేత ఆశీర్వదించబడిన మనం ఏం చేయాలంట? చిరకాలము, ఏ కాలం? చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయాలంటే. హల్లెలూయా. దేవుని మందిరాల్లో నివాసం చేయాలి, మందిరాల్లో నివాసం చేయాలి. భక్తుడైన దావీదు అదే అంటున్నాడు, అయ్యా చిరకాలం నేను ఈ మందిరంలో నివాసం చేస్తాను. ఇవాళ మనం దేవునిలో నివాసం ఏర్పాటు చేసుకుంటే ఎంత గొప్ప ధన్యత. అక్కడే అంటున్నాడు చక్కని మాట, మనం దేవుని మందిలో నివాసం చేస్తానంట ఏమంటాయి? కృపాక్షములే మనం వెంట వస్తాయండి. కృప, ఈ రెండు ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మనం కూడా ముందుకెళ్దాం. మరొక మాట, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, ఆశీర్వదించబడ్డ మనం ఎవరితో గడపాలి? ఎవరు పని చేయాలి? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎవరు చేయాలి ఈ పని? చెప్పండి. మనమేనా? దేవుని నమ్మిన వారే కదా, దేవుని ఆశీర్వాదం పొందినవారు, దేవుని నమ్మినవారు, దేవుని గొప్పతనమైన రుచి చూచిన మనమే ఎప్పుడు ఎవరితో ఉండాలంట? దేవునితోనూ, దేవుని సంఘముతోనూ, దేవుని మందిరముతో బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం అందును. హల్లెలూయా. ఆ ప్రకారం మన సహవాసం అంతా దేవునితో, దేవుని బిడ్డలతో ఉండాలి. ఆ ప్రకారం దేవునితో, దేవుని బిడ్డలతో మన సహవాసం మనం కలిగి ఉంటే మన 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 బ్రతుకు హ్యాపీగా దేవుని నడిపిస్తూ ఉంటాం. నిరంతరము దేవుని కృప మనకి తోడే ఉండడానికి అవకాశం. అందుకని మన సహవాసం ఎవరితో? దేవునితోనూ, దేవుని బిడ్డలతో, దేవుని సంఘముతో, బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన, ఈ సహవాసం మనం కలిగి ఉంటే దేవుని కృప ఎప్పుడు మన మీద ఉండడానికి అవకాశం. కాబట్టి అట్టి రీతిగా ఆశీర్వదించబడి మనం, నమ్మిన మనం చక్కగా ఈ సహవాసన కొనసాగుతాం సదాకాలం. మన ప్రభు మనకి చివరి మాట, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట చెప్పాలి, అందరూ ఒక చోట చెప్పాలి, అందరూ ఒక చోట చెప్పాలి, అందరూ ఒక చోట. ఎందుకనిసారి చెప్పించా? ఇవాళ ఎట్టొచ్చారు అట్ట రావాలి అందరూ. ఇవాళ ఎంత నిండుగా ఉందా మందిరం? ఉందా? వస్తారు ఇదే ప్రకారంగా. గుంటుపల్లి చక్కగా నిండిపోయింది దేవుని మహాకృప చేత. పనులన్నీ అయిపోయే సమయానికి లిఫ్ట్ పని అయిపోయింది, మందిరం నిండిపోయింది ఈరోజు. హల్లెలూయా. మందిరం కూడా నిండిపోయింది. ఇదే ప్రకారంగా ఈరోజు వచ్చినట్టుగా చక్కగా అందరూ కూడా కలిసి ఒకే చోట కూడుకోవాలంట. మనం కూడుకున్నాం కదా ఇప్పుడు. ఎవరి సన్నిధిలో? ఎవరి బిడ్డలో? ఎవరు నమ్మాం? మనమే చేయాలి. రోడ్డు పోయి ఇంకెవరు అన్యుడు చేయడుగా. అని పిలిచామనుకో, నాకు ఇష్టం లేదులే ఎస్ఐ అంటే అంటాడు. మనకి ఇష్టమైంది. మనకు ప్రభు అంటే, దేవుడు అంటే నమ్మిక కలిగింది, ఇష్టమైంది కనుక మనమే కూడుకొని దేవుని పని చేయాలి. కూడుకొని, అందుకని ఆశీర్వాదం పొందిన వారు కూడుకోవాలంటే ఎప్పుడు. ఇంకా ఆశీర్వాదం కావాలనుకునేవారు కూడా కూడుకొని దేవుని పని చేయాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఇంకా ఆశీర్వాదం పొందిన మనం, ఇంకా అనేక అవసరాలు దేవుని చేత తీర్చబడాలని ఆశపడుతున్న మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే ప్రార్థనా గుంపుతో కూడుకోవాలండి. ఏ గుంపు? ఏ గుంపు ఇది? ఏ గుంపు ఇది? అది లేక మంచి గుంపు కదా ఇది. ఏ గుంపు? లోకంలో అంటూ ఉంటారు సంత అని ఏదో తిడతా ఉంటాం. నా చిన్నతనం నాకు బాగా జ్ఞాపకం. మేము కన్వర్ట్ అయ్యాం, మీకు తెలుసు. మరి మా బంధువులు, స్నేహితులు, మా దగ్గర వాళ్ళు, నేను నా చిన్నతనంలో అటు ఇటు ఆటలకు వెళ్ళినప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు మా ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, నన్ను చూస్తే చాలు అరే హల్లెలూయా అని పిలిచేవాడు నన్ను. నా పేరేంటి? నా పేరు హల్లెలూయా. నాకు అప్పుడు తెలిసి వచ్చేది కదా. అప్పుడు తర్వాత కొంచెం యమనకాలం వచ్చినాక నాకు అర్థమైంది, ఓహో నన్ను ఎగతాళి చేస్తున్నాడు. కానీ ఇంకొంచెం వాక్యానుభవంలోకి వచ్చినాక హల్లెలూయా అని నన్ను ఎగతాళి చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా మీరు ఎన్నిసార్లు చెబుతున్నారు? హల్లెలూయా ఎందుకు చెప్పిస్తున్నాం? హల్లెలూయా అంటే దేవుని స్తుతించుట. చెప్పండి, హల్లెలూయా అంటే దేవునిని స్తుతించుట. అప్పుడు ఆట పట్టించడానికి ఆయన అన్నమాట నాకు తర్వాత వాక్యం అర్థమైన తర్వాత నాకు అర్థమైంది, మా బ్రదరు ఎన్నిసార్లు దేవుని స్తుతించాడు అనుకున్నాను. మా బ్రదర్ ఎన్నోసార్లు నన్ను, మా ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఎన్నిసార్లు దేవుని స్తుతించాడో. అవునా? అందుకని వాళ్ళ సహోదరుడా వాక్యం అంటే మనం దేవుని గుంపుతో కలిసి చక్కగా మరి అందరం ఒకే చాటు కూడుకొని చక్కగా దేవుని ఆరాధించి దేవుని స్తుతించగలిగితే తప్పక దేవుని కృప నిరంతరం మనకు తోడే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి 4 పనులు చేయండి. ఆశీర్వాదం పొందాలంటే 4 పనులు చెప్పాను. ఆశీర్వాదం పొందినాక ఏం చేయాలో 4 పనులు చెప్పానా? ఆశీర్వాదం పొందిన తర్వాత ఏం చేయాలంటే లోపల ఉండాలంట, దేవుని మందిలో నివాసం చేయాలంట,
తర్వాత రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును సహవాసం అందును నిలకడగా ఉండాలంట. చివరిగా ఈ గుంపుతోనే కలవాలంట. ఏ గుంపు? ప్రార్థనా గుంపు. చెప్పండి, అందరూ చెప్పండి, ఏ గుంపు? కలిసి మన దేవుని పని చేస్తే సదాకాలము తన యొద్దకు వచ్చిన వారినైనా తప్పక మానక దీవించే దేవుడు, తప్పక మానక దీవించే గొప్ప దేవుడు కనుక చక్కగా ఆయన ఇచ్చే దీవెనలు పొందుదాం. చక్కగా ఆయన మనం వెంబడించే వారికి ఉందాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే. ప్రార్థన చేస్తాను, తల వంచని చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కూడా మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి అందరూ కూడా.